హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. యాక్చువల్గా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ మరిది వాళ్ళు ఎవరు లేరు, సో అందుకని వాళ్ళే మా ఇంటికి వచ్చారనమాట. ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అండి. ఇక్కడ మా ఇంటి దగ్గర చాలామంది పిల్లలు అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, సో అందుకని వాళ్ళే వచ్చారనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర పిల్లలు అనమాట, వీళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారు. ఈ 2 గ్రీన్ కలర్ డ్రెస్సులు పెద్ద మేనకోడలు, కూర్చున్న అదే నుంచున్నామేమో చిన్నామ. తినే మా ఫ్రెండ్ వాళ్ళ పాప, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట వాళ్ళు. ఇప్పుడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాం ముందు, కేక్ కటింగ్ కంటే ముందు. ఎందుకంటే తర్వాత ఇల్లంతా పాడైపోతుంది కదా, తర్వాత మంచిగా ఫోటోలు తీయడానికి ఉంటుందని ముందే ఫొటోస్ అన్నీ దిగుతున్నాను. ఇప్పుడైతే మా అత్తయ్యను ఇంకా మా బావగారు వచ్చారు ఫోటో దిగడానికి. వాళ్ళిద్దరు కూడా ఫోటో దిగుతున్నారు. వీడి కన్నయ్య అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. వాడు అసలు ఫోటో ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అక్కడే నించొని. ఇప్పుడైతే క్యాండిల్స్ కూడా పెట్టేశారు. 10 పెట్టారండి. 9 కంప్లీట్ అయ్యి 10 వచ్చినాయి అనమాట తనకి, సో అందుకని 10 పెట్టారనమాట. ఇప్పుడైతే క్యాండిల్స్ వెలిగిస్తున్నారు వాళ్ళ డాడీ, అన్నయ్య అనమాట. మా అత్తయ్య అయితే ప్రేయర్ చేస్తుందండి. మేము ప్రేయర్ చేసుకుంటాం కదా, సో అందుకని స్టార్టింగ్ ప్రేయర్ చేస్తుంది మామూలుగా పిల్ల కోసము. ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు. ఊదినప్పుడు హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడారు, చాలాసేపు పాడారండి. అందరూ పాడారు, వాళ్ళు వీళ్ళని కదా అందరూ పాడారు. తర్వాత క్లాప్స్ కూడా కొట్టారు అనమాట. 9 కంప్లీట్ 10 వచ్చినాయి కాబట్టి 10 క్లాప్స్ అంట. ఇదిగో ఆ క్లాప్సే కొడుతున్నారు అందరూ. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ ఆ క్యాండిల్స్ అయితే తీసేశారు. ఇప్పుడు క్లాప్స్ కొట్టారు మంచిగా. కేక్ కటింగ్ కోసము చూస్తున్నారు. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు మా అన్నయ్య, తనేమో మా ఆడబిడ్డ అనమాట. 9 క్లాప్స్ కొడుతున్నారనమాట. మేమే చిన్నగా డెకరేషన్ చేసుకున్నామండి. స్టాండ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళది, అది తీసుకొని మంచిగా డెకరేషన్ చేసుకున్నాము. ఎక్కువ అంటే అప్పటికప్పుడు అనుకుని డెకరేషన్ అయితే చేసుకున్నాంలేండి. మామూలుగా కేక్ కటింగ్ వరకే అనుకున్నాము, అయినా సడన్గా బాగా జరిగిందనమాట. ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు. బెలూన్స్, ఆ డెకరేషన్ అంతా మేమే చేసాము సింపుల్గా. అంటే హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు, ఫాస్ట్గా చేసేసాను. మా ఇంటి దగ్గర వాళ్ళు అనమాట, ఆంటీ వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ పాప అందరూ అనమాట. మమ్మల్ని తీయొద్దు అని చెప్పేసి అని అంటున్నారు. వీడియో యూట్యూబ్లో పెడతామంటే మా ఫ్రెండే అనమాట. ఇంకందుకని నేను లేనని నేను మా ఫ్రెండ్ని కలిపి మళ్ళీ దిగాము. ఇదిగో అటు నుంచి వస్తుంది కదా ఆమె, ఇంకొక ఆమె అనమాట. అయితే మంచిగా కేక్ కట్ చేసేసి ఆ నోట్లో ముగ్గురు కలిసి ఒకేసారి కుక్కేసారి చూసారా. వాళ్ళ చెల్లికి ఎంత ప్రేమ వచ్చిందనండి వాళ్ళ అక్క అంటే, నాకు భలే అనిపించింది. తను కేక్ కట్ చేస్తుంటే తన ఎక్స్ప్రెషన్స్ ఎంత లవ్లీగా అనిపించినాయి అంటే, ఎంత బాగున్నాయో అసలు. అక్క మీద ఎంత ప్రేమ చూపిస్తుంది అని భలే అనిపించింది. కాకపోతే దానికేమో అవన్నీ చిరాగ్గా ఉంటాయి పెద్ద ఆమెకి, కానీ చిన్నపిల్ల బాగా ఎక్స్ప్రెసివ్ అండి, మంచిగా ప్రేమిస్తుంది ఎదుటి వ్యక్తిని. ఇప్పుడైతే మా అత్తయ్యను ఇంకా మా బావగారు కూడా వచ్చి కేక్ అయితే తినిపిస్తానికి వచ్చారు. ఈమె చూడండి, ఈమె డ్రెస్ చూడండి ఎంత బాగుందో కదా డ్రెస్. అక్షింతలు అయితే వేసేసారు. అందరికీ కేక్ పెడుతుందండి జ్ఞానశ్రీ. పెద్ద ఆమె పేరు జ్ఞానశ్రీ, చిన్న ఆమె పేరు గమనశ్రీ అనమాట. మంచిగా అందరూ కేక్స్ పెడుతున్నారు, వాళ్ళకు కూడా పెట్టింది. పిల్లలు, నేనైతే అన్నాను ముందైతే పిల్లలకు పెట్టేసామని చెప్పాను, ఎందుకంటే పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళ తర్వాత అందరూ పిల్లలకి పెట్టేసింది అనమాట మంచిగా.
కానీ కేక్ అయితే సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. ఎక్కడో కదండి ఇక్కడ మన నర్సరావుపేటలో రిక్షా సెంటర్ ఉంది కదా, రిక్షా సెంటర్లో వండర్ ఐడియా ఉంటుంది కదా మీకు అందరికీ, అక్కడ దాని ఎదురు కరెక్ట్గా బేకరీ పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో వండర్ అయితే గుర్తుంది, అందుకని చెప్తున్నాను అనమాట. అసలు ఎంత టేస్టీగా చేశారనండి కేకు, చాక్లెట్ చాకో చిప్స్ కూడా వేశారు, ఎంత బాగా చేశారు, బాగా నచ్చింది. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాప దానికైతే కింగ్స్ బేకరీలో చేసింది, అది కూడా బాగుంది. అసలు దానికంటే ఇది ఇంకా టేస్టీగా అనిపించింది. మేబీ నేను ఈ మధ్య స్వీట్లు మానేశాను కదండి, దానివల్ల టేస్టీగా అనిపించిందేమో స్వీటు. కానీ కేక్ అయితే చాలా బాగుంది. అప్పటికప్పుడు మనము 2 hours 3 hours ముందు వెళ్ళినా కానీ వాళ్ళు రెడీ చేసి ఇచ్చారు. మనం అడగంగానే ఉన్నది కదా అని ఏది పంపించకుండా మంచిగా రెడీ చేసి కొత్తది పీస్ ఇచ్చారు కేకు, మళ్ళీ కొత్తగా రెడీ చేసి. ఇప్పుడైతే పిల్లలందరికీ పెట్టేస్తుంది, వీడికి కన్నయ్యకి పెట్టింది, పిల్లలందరికీ పెట్టేసింది అనమాట మంచిగా. ఇదిగో ఇది జ్ఞానశ్రీ వాళ్ళ ఫ్రెండ్ ఉషిక, తను వాళ్ళ అమ్మ ఏమో కేక్ తినిపించొద్దని చెప్పి అరుస్తుందండి, జలుబు చేసిద్దని. తిను మా ఇంటి దగ్గర అనిత ఆంటీ, మా ఇంటి దగ్గర ఆంటీ. కేక్ తినిపించడానికి ఎలా కట్ చేయాలి ఏంటి ఇవన్నీ చూసుకుంటున్నారు. ఆడబిడ్డ కట్ చేసేస్తుంది కొంచెం ఈజీగా ఉండడానికి. ఎక్కువ ఆడంబరంగా ఏం చేసుకోలేదండి, మంచిగా సింపుల్ అండ్ నీట్గా చేసుకున్నాము. అప్పటికప్పుడే అన్నీ బాగా కుదిరేసినాయి. తిను ఇంకొక ఆంటీ అనమాట, మా అత్తయ్య వచ్చారు. కొంచెం తినమని అడుగుతుంది అనమాట. ఆంటీ వద్దమ్మా అంటుంటే కొంచెం పెట్టింది మొత్తానికి జ్ఞానశ్రీ. మా ఫ్రెండ్ లక్క కూతురు అనమాట, తిను ఇంకొక అమ్మాయి. అందరూ నువ్వు వీడియో తీస్తే యూట్యూబ్లో పెడతావు అని అందరూ రావట్లేదండి అసలు వీడియో తీయటానికి. అంతకుముందు అయితే వచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు రావట్లేదు. ఏమన్నంటే నువ్వు యూట్యూబ్లో పెడతావు, వద్దు మేము రెడీ అవ్వలేదు అంటున్నాను. నేను ముందే కాల్ చేసి చెప్పాను అందరికీ, కానీ రెడీ అవ్వలేదు ఎవరు. నేను అందుకే చెప్పాను రెడీ అయ్యి ఇది ఈమైతే అసలు పారిపోతుంది. అదిగో చూసారా, పారిపోయింది. యూట్యూబ్లో పెట్టనంటేనే నేను వస్తానని చెప్పేసి అని అన్నదండి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటే న్యాచురల్గా ఉంటే బాగానే ఉండేది కదా. ఇదిగో ఈ ఆంటీ అనమాట, ఆమెని నన్ను కోడల్లాగా ఫీల్ అయ్యిద్ది, అందుకని మాతో జోక్స్ వేస్తూ ఉండేది. ఇదిగో మళ్ళీ వీడియోలో ఫోటోలో దిగింది చూసారా, అదే నవ్వుకుంటున్నాం మేము. అసలు వీడియో అంతా రాగా పెడదాం అనుకున్నాను, కానీ కొన్ని మరీ వాయిస్ ఇబ్బందిగా ఉందిలే అని నేను తీసేసానండి. యాక్చువల్గా రాగా పెడితే చాలా బాగుండేది, మీరు కూడా మంచిగా నవ్వుకునేవాళ్ళు. తినేమో ఇంకొక అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు లెఫ్ట్ సైడ్లో ఉన్నది. తిను రావడానికి ఇంకా తోడు వచ్చిందనమాట. ఫోటో దిగడానికి కూడా అసలు ఎంత సిగ్గుపడిపోతున్నారండి పిల్లలు. ఇప్పుడు ఆ వయసులో ఉన్నప్పుడు మనం కూడా అలానే ఉన్నామేమో లేండి, ఇప్పుడైతే అసలు ఎంత సిగ్గుపడిపోతున్నారో పిల్లలు. ఇది మా హస్బెండ్ అయితే ఇది బ్లాస్ట్ చేస్తున్నారు. అసలు ఇది బ్లాస్ట్ చేసినప్పుడు చిన్న ఎక్స్ప్రెషన్ చూసారా, ఎంత బాగా ఇచ్చిందో. అసలు ఇల్లంతా అయిందండి. నేను ఇది వద్దని చెప్పాను ముందే, ఎందుకు ఇల్లంతా అవుతుంది ఊడ్చుకోలేమని నేను ఇదంతా ముందే చెప్పాను, తేవద్దని. కానీ మా ఆడబిడ్డ తీసుకురా అని తీసుకొచ్చిందండి. సో దానివల్ల ఇల్లంతా గజిబిజి గందరగోళం అయిపోయింది. తర్వాత ఊడ్చుకోవడానికి గంట పట్టిందనమాట. ఇప్పుడు నేను మా హస్బెండ్ వచ్చామండి, మేమిద్దరం పెడుతున్నాము కేకు. అది ఎక్కువ వద్దా, కొంచెం పెట్టంటే నేను కొంచెం తీసి మిగతా కేకు మా హస్బెండ్కి పెట్టానండి. అందరు ఇంక నవ్వుతున్నారు, పనిలో పని మీ వారికి కూడా పెట్టేసావా అనేసి నన్ను వెనకాల నుంచి ఎగతాళి చేస్తున్నారు అనమాట. తర్వాత పెట్టుకోవచ్చులేమో అన్నయ్యకి అని చెప్పేసి అని మా ఫ్రెండ్స్ అందరూ టీజ్ చేస్తున్నారనమాట నన్ను వెనకాల నుంచి. మంచిగా ఫోటో ఈయన రెడీ అవ్వమంటే రెడీ అవ్వట్లేదండి, ఆఫీస్ నుంచి ఎలా వచ్చారో అలానే ఉన్నారు. నేనేమో మంచిగా రెడీ అయ్యాను, ఆయన కూడా రెడీ అయ్యి ఉంటే బాగుండేది. ఎన్నిసార్లు చెప్పినా రెడీ అవ్వలేదండి అసలు. ఇప్పుడు నా హైట్ వచ్చేసిందండి జ్ఞానశ్రీ.
ఇక ఇప్పుడు నేను హైట్ తక్కువగా ఉన్నానంట మా వారి పక్కన, అంత హైట్ అవ్వాలని చెప్పానంటే సరేనని నేను ఇంకా కాళ్ళు పైకి ఎత్తానండి. ఆ హైట్ సరిపోయిద్దా అంటే అప్పుడు సరిపోయిందంట. నేను కాలు పైకి ఎత్తినప్పుడు హైట్ అయితే సరిపోయిందంట. నేను కాలు పైకి ఎత్తకపోతే హైట్ సరిపోలేదంట. ఇంక అందుకని నన్ను ఎంత టీజ్ చేశారండి. అందరు నా ఫ్రెండ్సే, అందరూ మా ఆయనకి సపోర్టు. ఏమన్నంటే మా అన్నయ్య అని అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మేము ఫొటోస్ దిగుతున్నాము. ఇదిగో నా హైట్ వచ్చేసింది జ్ఞానశ్రీ. ఇదిగో కేక్ పూసిందండి. అసలు నేను ఫోటో దిగుదామని ఫోటో దిగుదాం అనే లోపల కేక్ పూసేసింది. జిడ్డు అయిపోయింది ఫేస్ అంతా. ఇంకందుకని చిన్న వచ్చి పూసింది, నాకు పూసిందని. ఇంక వీళ్ళు చూడండి అట్లా ఆడుతున్నారు. అసలు అలా చిన్నగా క్యూట్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయండి. ఎక్కువ ఆడంబరం ఏమీ లేదు, జనరల్గా చేసుకున్నాము. వాళ్ళ ఇంటి దగ్గర అయితే పిల్లలు అసలు ఎవ్వరు లేరనేసి వాళ్ళు అందరూ వచ్చి మంచిగా ఇంకా మళ్ళీ ప్రతిదానికి మేమందరం వెళ్ళాలి, వీటికంటే కూడా వాళ్ళు రావటమే బెటర్లే అని వాళ్ళే వచ్చారండి. మంచిగా అన్నీ కొనుక్కొని వచ్చి మంచిగా డెకరేషన్ చేసుకొని మంచిగా చేసుకున్నాము. పెద్ద సెలబ్రేషన్స్ ఏం లేకపోయినా ఉన్న దానిలో క్యూట్గా చేసుకున్నాము. ఇదిగో వీళ్ళు ఫ్యామిలీ పిక్ అనమాట. మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన, ఇద్దరు ఆడపిల్లలు అనమాట. ఇంక ఈ కింద పిల్లలు చూసారా, ఈ చమ్కీలు పడిన వాటి మీద ఎట్లా ఆడుకున్నారు. సో ఇంతవరకు ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.